60 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల ఎనర్జీ. ఏజ్ ఈజ్ ఏ జస్ట్ నంబర్ అనడానికి మన సీనియర్ హీరోలే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. వీళ్ళ డైట్ సీక్రెట్ ఏంటి, మరి ఎలాంటి సినిమాలు చేయబోతున్నారు, ఈ ఏజ్లో కూడా ఇంత యాక్టివ్గా ఉండడానికి రీజన్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ సీనియర్ హీరోలందరూ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. 60 ఏళ్ళు దాటిన వయసులోనూ అలుపన్నది లేకుండా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు. అండ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతోటి బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్నారు. బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తూ దూసుకుపోతున్నారు. తమ ఫిట్నెస్, గోల్స్, అద్భుతమైనటువంటి హెల్త్ సీక్రెట్స్తో నేటి తరం నటీనటులకు రోల్ మోడల్గా నిలుస్తున్నారు. అయితే ఇంత ఏజ్లో కూడా ఫిట్నెస్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? సీనియర్ హీరోల ఫిట్నెస్ మంత్రం గురించి ఓ లుక్ వేద్దాం. మెయిన్గా యోగా అనేది శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుందని ప్రపంచం మొత్తం గుర్తిస్తుంది. యోగా శరీరాన్ని వశం చేయడమే కాకుండా మానసిక ప్రశాంతతను అందిస్తుంది అండ్ ఒత్తిడిని తగ్గిస్తుంది, ఏకాగ్రతను కూడా పెంచుతుంది. సాధారణంగా 60 ఏళ్ళు దాటితే శారీరక శ్రమ తగ్గిపోతుంది. కానీ మన సీనియర్ హీరోలు మాత్రం ఏజ్ అనేది జస్ట్ ఒక నెంబర్ మాత్రమే అని నిరూపిస్తున్నారు. రెస్ట్ లేకుండా వర్క్ చేస్తున్నారు. స్క్రీన్పై చురుగ్గా కనిపించడంతో పాటు డ్యాన్సులు అండ్ భారీ యాక్షన్ సీన్స్లోనూ పాల్గొంటూ అందరినీ కూడా మెప్పిస్తున్నారు. ఇది కేవలం వారి సినిమాలపై ఉన్న ప్యాషనే కాదు, తమ బాడీపై అండ్ తమ హెల్త్పై ఉన్నటువంటి కేర్. ఇక ఇండియన్ సినిమాలో రజనీకాంత్ గారి వయసు చూసుకుంటే 74 సంవత్సరాలు, మమ్ముటి గారిది 73, కమల్ హాసన్ గారిది 70, చిరంజీవి గారిది 70, సన్నీ డియోల్ది 67 అండ్ నాగార్జున గారిది 65, మోహన్ లాల్ గారిది 65, బాలకృష్ణ గారిది కూడా 65 అండ్ ఇక వెంకటేష్ గారిది 64, శివరాజ్ కుమార్ గారిది 63 ఏళ్ళు లాంటి హీరోలు ఉన్నారు మన ఇండస్ట్రీలో, ఈవెన్ ఇండియన్ ఇండస్ట్రీలో. అయితే వీరిలో చాలామంది యోగాను తనదైన జీవితంలో భాగంగా చేసుకుంటున్నారు. అండ్ ఇది వారి యాక్టింగ్ ప్రతిభకు మెయిన్గా ఎమోషన్స్ని పలికించడంలో చాలా హెల్ప్ చేస్తుందట. అండ్ ఇక యోగా మెడిటేషన్ ద్వారా మానసిక సమతుల్యతను సాధించి క్లిష్టమైనటువంటి షూటింగ్ షెడ్యూల్స్లో కూడా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారట. 60+ హీరోలు యోగాతో పాటుగా తరచుగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు అండ్ వాళ్ళు తీసుకునేటువంటి ఆహార నియమాలు పాటిస్తూ జిమ్లో కూడా వర్క్ చేస్తున్నారు. వయసుకు తగ్గట్టుగా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ట్రైనర్ల పర్యవేక్షణలో కూడా ప్రత్యేక వర్కౌట్స్ చేస్తున్నారు. ఫిట్నెస్కు కేవలం ఎక్సర్సైజ్ మాత్రమే సరిపోదు, సరైనటువంటి ఫుడ్ తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. అందుకే వీరిలో చాలామంది కఠినమైనటువంటి వాళ్ళ ఆహార నియమాలను కూడా పాటిస్తారు. అండ్ ప్రోటీన్ అధికంగా ఉండేటువంటి ఆహారం అండ్ దాని తర్వాత కార్బోహైడ్రేట్లు తక్కువగా తీసుకోవడం, ఫైబర్ సమృద్ధిగా ఉండేటువంటి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, తగినంతటువంటి నీరు, ఇవన్నీ కూడా వారి రోజు డైట్లో కూడా వాళ్ళు అలవాటు చేసుకుంటున్నారు. అండ్ అవసరమైనటువంటి ఫ్యాట్, షుగర్ పదార్థాలకు చాలా దూరంగా ఉంటున్నారట. అండ్ అక్కినేని నాగార్జున గారిని ఉదాహరణగా తీసుకుంటే 65 ఏళ్ల వయసులో కూడా ఎలాంటి పర్ఫెక్ట్ ఫిజిక్ని మెయింటైన్ చేస్తున్నారో మనం ఇప్పటికే చూస్తున్నాం. ఇప్పటికీ మనం ఆయన్ని మన్మధుడు, గ్రీక్ వీరుడు అని కూడా పిలుచుకుంటున్నాం. అండ్ ఆయన అద్భుతమైనటువంటి ఫిట్నెస్ వెనుక ఎంతో కృషి ఉంది, అది కూడా అందరికి తెలిసిందే. నాగ్ సార్ రెగ్యులర్గా వర్కౌట్స్ చేయడంతో పాటుగా డైట్ ఫాలో అవుతుంటారట అండ్ యోగాను ప్రోత్సహిస్తూ ఉంటారు, అది కూడా అందరికి తెలిసిందే. స్ట్రెంగ్త్ అండ్ ట్రైనింగ్, కార్డియో ఫంక్షనల్ ట్రైనింగ్ వంటివి కూడా ఆయన స్పెషల్ ఫిట్నెస్కి కారణమవుతున్నాయి. అయితే రజనీకాంత్ గారు కూడా తరచుగా యోగా, ధ్యానం చేస్తూ ఉంటారు. చిరంజీవి గారు, కమల్ హాసన్ గారు లాంటి వాళ్ళ హీరోలు కూడా వాళ్ళ డైట్ ఫాలో అవుతూ తమ ఫిట్నెస్ను కాపాడుకుంటూ ఉన్నారు. ఈవెన్ బాలకృష్ణ గారు అయితే తన సొంత సినిమాల్లో డూప్ లేకుండానే హై ఎనర్జీ యాక్షన్ సీన్స్ చేయడం ఆయన ఫిట్నెస్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రజనీకాంత్ గారు కూడా ప్రజెంట్ కూలీ అండ్ జైలర్ 2తో అటువంటి సినిమాలతోటి నటిస్తున్నారు. విశ్వంబర సినిమాలో కూడా చిరంజీవి గారు యాక్ట్ చేస్తున్నారు, అది కూడా తెలిసింది. ఆ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్గా ఎండ్ స్టేజ్కి వచ్చేసింది. అయితే చిరంజీవి గారు దాంతోపాటే మెగా 157 సినిమాకి సంబంధించినటువంటి 2 షెడ్యూల్స్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. అండ్ దాని తర్వాత బాబీ గారు, శ్రీకాంత్ వదల గారితో మరో 2 డైరెక్టర్లు కూడా లైన్లో పెట్టారని కూడా తెలుస్తుంది. అండ్ ఇక లేటెస్ట్గా కుబేర మూవీతోటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినటువంటి నాగార్జున గారు కూడా తన 100వ సినిమా కోసం కూడా రెడీ అవుతున్నారు. అండ్ అంతకంటే ముందు కూలీలో డెఫినెట్గా ఆయన విలన్గా మనం చూడబోతున్నాం. ఇక హ్యాట్రిక్ విజయాలతోటి ఫుల్ జోస్లో ఉన్నటువంటి బాలకృష్ణ గారు మాత్రం అఖండ 2, NBK 111 సినిమాల్లో ఆల్రెడీ ఇప్పుడు నటిస్తూనే ఉన్నారు. ఇక సంక్రాంతికి వస్తున్న సినిమాతోటి సంచలన విజయం అందుకున్నటువంటి వెంకటేష్ గారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో ఒక సినిమా కోసం ఆల్రెడీ ఆయన రెడీ అవుతున్నారు, అది కూడా తెలిసిందే. ఇక కమల్ హాసన్ గారు అండ్ మమ్ముటి గారు, మోహన్ లాల్ గారు, వీళ్ళందరూ కూడా ఇలాంటి సీనియర్ హీరోలు కూడా వాళ్ళ చేతి నిండా ప్రాజెక్ట్స్ తోటి బిజీగా గడుపుతున్నారు ఈ ఏజ్లో కూడా. ఇలా 60 ఏళ్లకు పైబడిన హీరోలంతా కూడా రెస్ట్ లేకుండా పనిచేస్తున్నారు. కేవలం
నియమాలతోనే కాదు తమ తమ జీవన శైలితోటి ఎంతో మందికి అండ్ ఇక ఆదర్శంగా కూడా నిలుస్తున్నారు. అయితే వారి అద్భుతమైన ఫిట్నెస్ వెనుక ఉన్నటువంటి మెయిన్ రహస్యం మెయిన్గా డిసిప్లిన్ అనే చెప్పాలి. షూటింగ్ షెడ్యూల్స్లో ఎంత బిజీగా ఉన్నా కానీ టైంకి పడుకుంటారట, అండ్ సమయానికి నిద్ర లేవడం, అండ్ తర్వాత ఎక్సర్సైజ్ చేయడం, అండ్ ఫుడ్ని సమయం ప్రత్యేకంగా దానికోసం సరిగ్గా పాటించడం వంటివి కూడా ఇవన్నీ చేస్తారట. ఇది నిత్యం వారికి శక్తిని అందించి అలసట లేకుండా పనిచేయడానికి సహాయపడుతుంది. అండ్ వీరిలో కొందరు అనారోగ్య సమస్యలను అధిగమించి మరీ ఫిట్నెస్ను కూడా సాధించారు. అయితే ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మన సూపర్ సీనియర్ హీరోల ఫిట్నెస్ మంత్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని అండ్ హెల్త్ పరమైనటువంటి అండ్ జీవన శైలిని అలవర్చుకుంటే ప్రతి ఒక్కరు కూడా వయసుతో సంబంధం లేకుండా చురుగ్గా ఆరోగ్యం కాపాడుకోవచ్చు అని కూడా వీళ్ళని చూస్తే మనకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది. సో 65, 70 ఇలాంటి ఈ ఏజ్లో కూడా మనం వాళ్ళని చాలా యంగ్గా చూడడానికి అంటే ఇన్ కేస్ వాళ్ళు చేసేటువంటి ఫిట్నెస్, దాని తర్వాత ఫిట్నెస్ మెయింటైన్ చేయడం, వాళ్ళు చేసేటువంటి ఎక్సర్సైజ్ ఇవన్నీ ఈ ఏజ్లో కూడా వాళ్ళ సినిమాలు చూస్తున్నాం అంటే వాళ్ళంతా కఠోర శ్రమ చేస్తారు. బట్ అది కఠోర శ్రమ అనుకుంటే ఫుడ్లో అండ్ దాని తర్వాత టైం టు టైం ఇలాంటివన్నీ కూడా కొన్ని లిమిటెడ్ ఫుడ్ అండ్ తర్వాత ఏవి తినాలి ఏవి తినకూడదు, సో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా ఎవరైనా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా సో మేబీ 70 to 80 వరకు కూడా బ్రతకొచ్చడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో చూడాలి మరి. సో మీరు డెఫినెట్గా వీళ్ళు ఈ ఏజ్లో సీనియర్ హీరోలు ఏజ్ ఇస్ ఎ జస్ట్ నెంబర్ అనడానికి మన సౌత్లోనే చాలా మంది ఇప్పుడు మనందరం మాట్లాడుకున్నటువంటి హీరోలు. సో మరి నెక్స్ట్ సినిమాలు కూడా కంప్లీట్గా ఒక్కొక్కరు 1-2 సినిమాలతోటి లైన్లో పెడుతున్నారు. సో ఈ సినిమాలన్నింటిలో మీరు దేని గురించి ఎక్కువగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు? కామెంట్ చేయండి.